ప్రార్థన చేస్తున్నాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ మహిమ ప్రభావం కలిగినటువంటి మీ నామం కొరకు మీకు స్తోత్రాలు. దేవా, మీరు సర్వశక్తులుగా సర్వాధికారిగా మీరు ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, నిరంతరము స్తోత్రార్హుడవై నీవు ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు. ఆయన యుగ యుగములకు మీరే రాజుగా మీరు ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఏ పాటి వారం దేవా మరొకసారి నాయన ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తున్నాము. దేవా, మీ స్తోత్రాలు. ఆయన దేవా, మేము పాడుకునే పాటలు మా కొరకు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మాతో మాట్లాడి మా ఆత్మని ఉజ్జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. సమస్త విషయాలు మీరే సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవనంత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకోమని దేవా మరి తండ్రి నాయన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. మన షారోనాథ్ గీతాల్లో నుంచి 5వ పాట పాడుకుందాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే, ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు. 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని
వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం ఏమీ నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగు త్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించెదను, అతడు నా నామం ఎరిగి ఉన్నాడు కనుక నేను అతని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఆమేన్. ప్రభు నామములో మీకు శుభములు, వందనములు తెలియపరుస్తున్నాను. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం నుండి 39 వరకు మీ బైబిల్స్ ఓపెన్ చేసి రోమా పత్రిక 8వ అధ్యాయం 31 నుండి 39 వరకు. రోమన్స్ చాప్టర్ 8 ఫ్రమ్ వర్స్ 31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతున్నాం. ప్రార్థన. ప్రియప్రభ, గొప్ప దేవ, మీకు స్తోత్రములు. మా ఆత్మను బలపరిచి మా మనస్సుకు, ఆత్మకు, శరీరములకు క్షేమమును అనుగ్రహించి వ్యూ చేసే మీ బిడ్డలందరినీ దీవించి బలపరచమని, వారి కుటుంబమును ఆశీర్వదించమని పొందుదారుడైన యేసుక్రీస్తు ప్రభు గారి నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అపొస్తలుడైనటువంటి పౌలు మొదటి శతాబ్దంలో
రోమా మహాసామ్రాజ్యములో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి ఈ పత్రిక వ్రాసారు. మనకు తెలుసు, ఆ దినాల్లో రోము ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ ఉన్నది. రోము ప్రపంచాన్ని పరిపాలన చేసేటటువంటి దినాల్లో, చక్రవర్తినే ప్రజలు పూజించేటటువంటి దినాల్లో, పూజింపక వ్యతిరేకించినటువంటి వారిని శిక్షించేటటువంటి, ప్రాణాపాయం కలిగించేటటువంటి దినాల్లో రోమాలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను ఉద్దేశించి కొరింథులో నుండి, ఆ ప్రాంతాల్లో నుండి భక్తుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక. ఒక విధంగా క్రైస్తవులకు శ్రమలు ఉన్నటువంటి, ఉపద్రవము ఉన్నటువంటి కాలంలో వ్రాయబడిన పత్రిక. ఈ రోమా పత్రిక 8వ అధ్యాయంలో చాలా చాలా స్పష్టంగా దేవుడు మన ఎడల కనుగరిచినటువంటి ప్రేమను గురించి, తాను ఆ ప్రేమ నుండి మనలను ఏది వేరు చేయలేదు అనేటటువంటి సత్యాన్ని నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా, మానవుని కొరకే అద్భుతమైనటువంటి సృష్టిని దేవుడు చేశాడు. మానవుని ప్రేమించాడు. మన పోలిక చొప్పున, మన రూపంలో అని నరుని చేసుకున్నాడు. తన మహిమ కొరకు చేసుకున్నాడు. మరి అటువంటి దేవుడు మన పట్ల కలిగినటువంటి సంకల్పం పైన 26వ వచనంలో నుండి రోమా పత్రిక 8వ అధ్యాయం, రోమా 8:26 నుండి 30 వరకు మనం పరిశీలిస్తే, ఆయన మనలను నిర్ణయించాడని 29వ వచనం, ముందుగా నిర్ణయించాడు. ఏమని నిర్ణయించాడు? అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరికి ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. యేసుక్రీస్తు ప్రభు పోలిక మనము కలిగి ఉండే నిమిత్తం ఆయన మనలను ఒకటి నిర్ణయించుకున్నాడు. 30వ వచనం, ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఎంత అద్భుతం! నిర్ణయించి, పిలిచి, నీతిమంతులుగా తీర్చి, జస్టిఫికేషన్, ప్రీడెస్టినేషన్. ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. కానీ ఆ తర్వాత జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చి. ఆ పైన ఇంకొక వచనం, ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేయించి ఉన్నాడు. 26వ వచనం, ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు. మన కొరకు ప్రియ ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా, ప్రార్థన చేస్తూ ఉంటుండగా, మనం లోకంలో దేనికి భయపడాలి? మహిమ పరిచయం అనేది ఇంకొక మాట. అది మహిమ దేవునికి సంబంధించింది. దేవుడు తన బిడ్డలను కనపరుస్తాడు. ఇంత అద్భుతమైనటువంటి సంకల్పం మన పక్షంగా కలిగినటువంటి దేవుడు, ఆయన మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? మన చుట్టూ ఉన్నటువంటి తరుణాలు విరోధముగా కనిపించినప్పుడు ఈ భాగం మనకు చాలా ధైర్యాన్ని, ఆదరణను ఇస్తుంది. 32వ వచనంలో, తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడి అద్భుతమైన సృష్టి మన కొరకే. సూర్యచంద్ర నక్షత్రాదులు మన కొరకే.
సముద్ర జలములు, నదులు, ప్రవాహములు మన కొరకే, పక్షులు, జంతువులు మన కొరకే. కనుక దేవుడు జలచరములను మానవుని ఉపయోగం నిమిత్తం సృజించాడు. అద్భుతమైన సృష్టి. అందుకే కదా 8వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు వాని పాదము కింద సమస్తం నీ ఉంచి ఉన్నావంటాడు. సమస్తం పైన అధికారం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంత గొప్ప కృప మన పక్షంగా చూపించినటువంటి దేవుడు 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. మనము జ్ఞాపకం ఉంచుకోవలసింది, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూచి మనం కొంచెం అధైర్యపడుతూ ఉంటాం. అయితే మనకు అనుగ్రహింపబడినటువంటి దేవుని కృప, దేవుడే శరీరధారిగా మానవునిగా మన కొరకు కుమారుడుగా తనను తాను ఇచ్చి వేసుకున్నాడు. లేక దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. కనుక సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు, నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు, చనిపోయిన క్రీస్తు యేసే. కనుక దేవుడే మనల్ని ఆయన కృపను బట్టి నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాదు, కానీ ఎప్పటికప్పుడు మన జీవితాల్లో మనల్ని శుద్ధి చేస్తూ బలపరుస్తూ ఆయన చక్కగా మన కొరకు ప్రార్థన చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. మనం ఆయన ఎడల కనుగరిచే ప్రేమ కాదు, ఆయన మొదట మన ఎడల కనుగరిచినటువంటి ప్రేమ. దేవుడు క్రీస్తునందు మానవుని ఎడల కనుగరిచినటువంటి ప్రేమ. ఇది దేవుని ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, గొప్ప ప్రేమ. అయితే మనం కూడా నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నా అని చెప్తూ ఉంటాం. మనకు కలిగేటటువంటి 7 పరిస్థితులు ఇక్కడ 35వ వచనంలో శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, 7 విషయాలు రాయబడింది. ఒకదానికంటే మరొకటి తీవ్రమైనది. ద ఇంటెన్సిటీ ఇంక్రీజెస్. శ్రమ, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాల్లో కూడా తీవ్రమైన కష్టాలు వస్తూ ఉంటాయి. నేను చాలా శ్రమ పడుతూ ఉన్నా, శ్రమల్లో ఉన్నా అని అనుకుంటూ ఉంటాం మనం. కొన్ని మార్లు మనం చూసిన వారు కూడా వాళ్ళు చాలా శ్రమ పడుతున్నారండి. ఆ వ్యాధిని బట్టి, ఆ సమస్యను బట్టి, ఆ ఇబ్బందిని బట్టి చాలా కష్టాల్లో ఉన్నారు. బాధ, ఒకవేళ శ్రమ శరీరానికి సంబంధించింది అని అనుకుంటే బాధ బాహ్యంగాను అంతరంగంగాను మనస్సు కూడా సంబంధించింది. 3వది హింస, పర్సిక్యూషన్. హింస సహజంగా బయట వ్యక్తుల నుండి, బయట వాటి నుండి కలిగేటటువంటి హింస. క్రైస్తవులు హింసింపబడిన కాలంలో రోమాలో ఉన్న పరిశుద్ధులకి ఈ పత్రిక వ్రాయబడింది అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. కరువు, ఆహార పదార్థములకు కొరత, కరువు. జ్వరం ఉన్నటువంటి వ్యక్తి సహజంగా తాను గతంలో తినవన్నీ గుర్తు చేసుకుని అవన్నీ తినగలిగితే ఎంత బాగుంటుంది అని విచారపడుతూ ఉంటారు. ఎందుకు అంటే జ్వరంలో ఉన్నప్పుడు తాను భుజించినటువంటి చక్కని రుచులన్నీ, మంచి డైనింగ్ టేబుల్ జ్ఞాపకం వస్తుంది. కరువు, ఆహార పదార్థాల యొక్క కొరత వస్తుంది. ఇంకా మనం భుజించాలని ఆశించిన ప్రపంచ యుద్ధ కాలాల్లో ఆయా దేశాల్లో యుద్ధాలు జరిగినప్పుడు, అవి సివిల్ వార్స్ కానివ్వండి లేక ఇతర యుద్ధాలు కానివ్వండి, యుద్ధాలు జరిగేటటువంటి కాలంలో వార్ ఫ్రంట్కు ఈ ప్రొవిజన్స్ అన్నింటినీ ఎక్కువగా తరలించేటటువంటి వారు ఆహార పదార్థాల కొరత ఉండేది. ఈ దినాల్లో సమృద్ధిగా పండిస్తూ ఉన్నారు. సమృద్ధిగా పండించడాన్ని బట్టి దేశాలు ఎగుమతులు చేసే దేశాలు ఎగుమతులు చేస్తే, దిగుమతులు చేసే దేశాలు దిగుమతులు చేసుకుంటూ ఉంటే ఆహార పదార్థాలు సమృద్ధిగా రకరకాల రుచులు మనుషులు అనుభవిస్తూ ఉన్నారు. రకరకాల పదార్థాలు మునిపెన్నడూ లేనంతగా మానవుడు ఆహారాన్ని విభిన్నమైనటువంటి రీతుల్లో
విభిన్నమైనటువంటి రుచులను అనుభవిస్తూ నేర్చుకున్నాడు. కరువు వచ్చినప్పుడు ఆహార పదార్థాల కొరత, టేబుల్ పైన అన్ని కంటికి చక్కగా నిండుగా ఇంపుగా కనిపిస్తే మనసులో తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. టేబుల్ పైన చాలా పరిమితమైనటువంటి ఆహార పదార్థాలు ఉంచబడి ఉంటే ఎంత సంపన్నునికైనా మనసు ఒక విధంగా ఉండొచ్చేమో. తెచ్చుకోవడానికి లేదు, సిద్ధం చేసుకోవటానికి లేదు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మనస్ఫూర్తిగా స్తుతించి మనము భుజించగలమా? కరువు నిన్ను దేవుని ప్రేమ నుండి ఎడబాపనేరదని జ్ఞాపకం పెట్టుకో. ఆయన చూపించిన ప్రేమ నుండి మనం ఆఫ్రికా దేశాలతో పోల్చుకుంటే, ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను చూసినా మీరు మా టీవీలో ఆఫ్రికా ఖండంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి సోమాలియా వంటి దేశాల్లో ఉన్నటువంటి అనేకులను చూస్తే, దేవా మా ఇండియా దేశాన్ని నీవు ఎంత ప్రేమించావు, మాకు ఆహార పదార్థాలు ఇచ్చావు, మాకు సమృద్ధి ఇచ్చావు, నీకు స్తోత్రం. మా దగ్గర ఉన్నటువంటి డబ్బుతో మేము అనేక ఆహార పదార్థాలు కొనగలం. కరువు తర్వాత వస్త్రహీనతను గుర్చి రాయబడి, వస్త్రహీనత. షాపింగ్ అనేది మనసుకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీరేదో మహారాజులు మహారాణులు అయినట్టు కొన్ని పెద్ద పెద్ద షాప్స్కి మీరు ఎంటర్ కండి, అక్కడ ఎంట్రన్స్లో చాలా స్పెషల్ డ్రెస్ వేసుకున్నటువంటి వారు పురుషులు, కొన్ని మార్లు స్త్రీలు మీకు చాలా ఘనమైన రీతిగా స్వాగతం పలుకుతూ ఉంటారు. మీకు ఎట్లా అనిపిస్తుందంటే మీరు ఏదో పెద్ద మహారాజు అయినట్టు, మీరు ఆ ప్యాలెస్లో ఎంటర్ అవుతూ ఉన్నట్టు మీరు ఫీల్ అవుతారు. అంతేకాదు కార్పొరేట్ హోటల్స్లో కూడా మీరు ఎంటర్ అయ్యేటప్పుడు చాలా మంచి వెల్కమ్ ఉంటుంది. వాళ్ళు డోర్ ఓపెన్ చేసి మీకు వెల్కమ్ ఇచ్చేటటువంటి విధానం చూస్తే మీలో మీరు చాలా ఉబ్బిపోతారు, చాలా సంతోషిస్తారు. నేను ఎంత గొప్ప వ్యక్తిని, నేను ఎంత విఐపిని అని అనుకుంటూ ఉంటారు. ఒకప్పుడు షాపింగ్ అంటే ఎంతో సంతోషించి కార్ట్లో ఉన్నటువంటి లిమిట్ అయిపోయేటట్టు, లేకుంటే మీరు కొనదగినవన్నీ అవన్నీ ప్యాక్ చేసి తీసుకొస్తూ ఉంటే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా వచ్చి ఉంటారు. ఇప్పుడు వస్త్రహీనత అని కాదు, కానీ నేనంటాను పరిమితమైనటువంటి వస్త్రాలు. అంటే ఒకప్పుడు కొన్నట్టుగా ఇప్పుడు కొనలేవు, నీ చేతులు కట్టివేయబడినట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఇది యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ నుంచి నిన్ను దూరం చేస్తుందా, ఎడబాగుతుందా? నెవర్ నెవర్. ఉపద్రవం కొన్ని మార్లు మనం ఉన్నటువంటి ప్రాంతాలు, మనం ఊహించినటువంటి పరిస్థితి ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రేమ నుంచి మనలను ఎడబాపుతుందా? ఖడ్గము అంటే మరణము అని చెప్పవచ్చు. మరణంలో కూడా అది క్రూరమైనటువంటి మరణం. ఖడ్గం క్రూరమైనటువంటి మరణం. కొన్ని కుటుంబాల్లో బాధాకరమైనటువంటి పరిస్థితి. కానీ ఒకటి వాస్తవం, పరలోకం వాస్తవం, దేవుడు ఉన్నది వాస్తవం, దేవుడు మనల్ని ప్రేమించింది వాస్తవం. ఆయన శరీరధారిగా మన కొరకు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చింది వాస్తవం. ఆయన పరిశుద్ధాత్ముడుగా ఇప్పుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నది వాస్తవం. ఆయన నిన్ను నన్ను ప్రేమించింది వాస్తవం. మన కొరకు సమస్తాన్ని అనుగ్రహించడానికి ఆయన ముందుగానే ప్రణాళిక కలిగి ఉన్నది వాస్తవం. అయితే నీ ప్రశ్న ఏంటంటే, దెన్ వై? ఎందువలన? ఎన్నో కారణాలు. లోకాంతానికి మనం సిద్ధపరచబడుతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపరచబడుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో నుంచి వెళ్ళవలసి వస్తూ ఉందని ముందుగానే యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. లేఖనాల్లో రాయబడి, పాత నిబంధనలో చెప్పబడి, యెహోవా యొక్క మహాదినం రాకముందు నూతన నిబంధనలో ప్రభు చెప్పాడు. పేతురు వంటి భక్తులు రాశారు, ప్రభు రాకడ ఆకాశములు మికుటమైన వేండ్రముతో లయమైపో. కనుక మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితులు, ఆయన రాకడ కొరకు సంఘం సిద్ధపడే పరిస్థితులను చూస్తే మనము భయపడవలసింది లేదు. ప్రభు యొక్క ప్రేమ మన పక్షముగా ఉన్నది. కనుక శ్రమ, బాధ,
హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గం ఇవేవి యేసుక్రీస్తు ప్రభు ప్రేమ నుంచి మనలను ఎడబాపు. అంతేకాదు 37వ వచనంలో వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. అత్యధిక విజయం అంటే మనకున్నటువంటి సమస్య మనల్ని జయించలేదు, మనమే జయిస్తాము. 38-39 వచనాల్లో 10 పరిస్థితులు వ్రాయబడి మరణంతో బిగించేశాడు ఆయన. మరణము, జీవము, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి, రాబోతున్నవి, అధికారులు, ఎత్తు, లోతు, సృష్టింపబడిన మరి ఏదైనా, మొత్తం 10. ఈ 10 రకాల పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నుంచి, ఆయన మన ఎడల చూపించే ప్రేమ నుండి మనను ఎడబాపలేవు. మనము ఆయన ఎడల చూపించేటటువంటి ప్రేమ నుండి మనము తక్కువ కాకుండా మనం ఆయన కొరకు నిలువబడాలి. అది దీని అర్థం. మరణంలో సహా దేవుని బిడ్డలు ఆయన ప్రేమిస్తూనే నిత్య నివాసంలోనికి వెళ్ళిపోతారు. జీవము, దేవుడు సమృద్ధిగా ఆయుష్కాలం, ఆరోగ్యం ఇచ్చినప్పుడు మనము దేవుని మరచి, ఆయన ప్రేమను మరచి ఆయనకు దూరంగా వెళ్ళకూడదు. దేవదూతలు, దేవుని విడిచి దేవదూతలను ఆరాధించేటటువంటి ఆ డైవర్షన్లోనికి, రాంగ్ డాక్టర్లోనికి మనం వెళ్ళం. ప్రధానులు, తర్వాత అధికారులు, వాయుమండల సంబంధమైనటువంటి సాతాను యొక్క దూతలు అని చెప్పవచ్చు. దయ్యాలు మనల్ని దేవుని నుండి వేరు చేయలేవు. ఉన్నవి అనగా మన ప్రస్తుత పరిస్థితి, రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. రాబోయేవైన ఎత్తైనా లోతైన, ఎత్తేమో శ్రేష్టమైనటువంటి అనుభవం, లోతేమో కృంగిపోయినటువంటి అనుభవం. పరిస్థితులన్నీ ఫేవరబుల్గా ఉన్నప్పుడు చాలా ఎలివేటెడ్గా ఫీల్ అవుతాం. కొన్ని మార్లు చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతాం, కృంగిపోతాం, లోయలోనికి వెళ్ళిపోతాం, గాఢాంధకారపు, మరణాంధకారపు లోయ అనుకుంటాం. ఎత్తైనా లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా, ఈ సృష్టిలో ఉన్నటువంటిది ఏదైనా సరే, భూమి మీద ఉన్నటువంటిది ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతున్నాను. నథింగ్ కెన్ సెపరేట్ us from the love of God which is revealed in Christ Jesus. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపలేదు. అందుకే ఒక భక్తుడు వ్రాసినటువంటి పాట, నేను ఆ పల్లవి ఒక వచనం మీకు పాడి వినిపిస్తాను నేను. జయ గీతమెత్తి పాడరే విజయ మేలిని మ్రోయింపరే, జయమే కదా జగమందున జయశాలితో పదరే, జయమే కదా జగమందున జయశాలితో పదరే, జయ గీతమెత్తి పాడరే విజయ పేరిని మ్రోయింపరే, అపవాది ఆపదలే అపరాధ శిథిలాలే, కృపనాధు చేతులలో అపురూప సౌధాలే, జయ గీతమెత్తి పాడరే విజయ పేరిని మ్రోయింపరే. ఈరోజు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులతో నీవు చెప్పాలి, నేనే జయించాను, నేను విజేతను, నేను పరాజితను కాదు. మనము అపరాజితులు అనగా జయించినటువంటి వారు, ఓడిపోయినటువంటి వారు. ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ప్రతి పరిస్థితి ఆయన సిలువలో జయించాడు. ఆయనను బట్టి మనము జయించినటువంటి వారము, జయశాలురము. సాతాను
మనిషిని పడగొట్టింది. అయితే ఆ పడిపోయినటువంటి శిథిలాలు యేసయ్య చేతుల్లో పెడితే చక్కని సౌందర్యం కలిగినటువంటి ఆ శిథిలాలను సౌధంగా మార్చేటటువంటి వాడు, చక్కని మేడగా, చక్కని నిర్మాణంగా నీ జీవితాన్ని మలిచేటటువంటి వాడు. నీ ఆరోగ్య స్థితి, నీ ఆత్మీయ స్థితి, నీ కుటుంబ స్థితి, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ కెరియర్, నీ బాధ్యతలు, నీ సేవ, నీ ప్రతి పరిస్థితి అద్భుతమైనటువంటి రీతిగా మలిచేటటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. జ్ఞాపకం ఉంచుకోండి. ఆకాశంలో గద్ద ఎగురుతూ ఉన్నదనుకండి, తల్లి కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు పిలిచి రెక్కలు కప్పి గ్రద్ద నుండి తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఇది సాధారణంగా కనిపించేటటువంటి ఒక దృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు అంతకంటే నీ ఎడల ఎక్కువ ప్రేమ కనుబరిచేవాడు కాడా? మనం ప్రభువుని విశ్వసిద్దాం. అందుకే 91వ కీర్తన ప్రతిరోజు మనం చదివిస్తూ ఉంటాం. నీ ప్రక్కను 1000 మంది పండను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన ప్రేమించినటువంటి నిర్ణయించి పిలిచి నీతిమంతులుగా తీర్చి వారి కొరకు విజ్ఞాపనం చేస్తూ మన కొరకే తనను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నటువంటి శ్రేష్టమైన ప్రేమను కనుబరిచినటువంటి దేవాది దేవుడు మన ప్రతి పరిస్థితికి చాలిన వాడని మనం ఆయనను స్తుతింపబోతున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రక్షించే మీ బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. షారోన్ సంఘ కుటుంబాలకు మీ క్షేమాన్ని కలిగించండి, బ్రాంచెస్ని దీవించండి. మరొకసారి మీరు విత్తినటువంటి వాక్యాన్ని మీరు కట్టి ఫలింపచేయండి. అలాగే ప్రభా సహవాసంలో, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఎక్కడ తండ్రి ఏ విధమైన పరిస్థితుల్లో అన్నీ మీ స్వాధీనం క్రిందికి తెస్తున్నాం. మా మనస్సు అనేటటువంటి నడుము కట్టుకొని మేము ధైర్యంగా ఈ పరిస్థితులన్నింటిలో ముందుకు కొనసాగటానికి మీరే మాకు సహాయం చేయండి. మీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాప నేరదని మేము అన్నింటిలో జయించేటటువంటి వారమని గుర్తు చేసుకుంటూ మేము ముందుకు సాగుటకు కృప దయచేయండి. కృప చూడండి. బలపరచమై బలిష్టమైన కాపుదల గల నడిపించే మీ హస్తానికి మనం అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కాపుదల సదాకాలం మనకు తోడ ఎండి నడిపించును గాక. ఆమేన్.